సన్న ఓడ్లు కొనటం లేదని నిరసన చేస్తున్న రైతులపై దుర్భాషలాడిన కాంగ్రెస్ నాయకునికి దేశశుద్ధి చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. జిల్లాలోని నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్లో సన్న ఓడ్లు కొనటం లేదని రైతులు రాస్తారోకో చేపట్టారు. అటుగా వెళ్తున్న కాంగ్రెస్ నాయకుడు దేవునిపల్లి దేవాలయ చైర్మన్ అట్ల కుమార్ రైతులతో వాగ్వాదానికి దిగాడు. రైతులతో గొడవ పడి బూతులు తిట్టడంతో రైతులు అట్ల కుమార్పై దాడి చేశారు. 6 కాలం శ్రమించి పండించిన పంట కొనటం లేదని బాధతో ప్రభుత్వంపై నిరసన తెలుపుతుంటే మద్దతు తెలపాల్సింది పోయి తిడతారా అంటూ మండిపడ్డారు. ప్రముఖ దేవాలయ చైర్మన్ గా ఉన్న వ్యక్తి రైతుల పట్ల వ్యవహరించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్ల కుమార్పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను రైతులు డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్ అయినా అడుగుతుంది. ఐకేపీ తరఫున సన్నవాడ్లు అలాట్మెంట్ రాలేదు అన్నారు. 10 రోజులు మధు సార్ ఫోన్ చేసిండు నాతోటి. ఇవాళ ఫోన్ మాట్లాడింది నాకు. మా సార్ దగ్గర రికార్డు ఉంటుంది, మీకు కూడా అర్థమవుతుంది. ఆయన ఫోన్ చేసి 10 రోజులు అయితే నిమ్మనపల్లి అలాట్మెంట్ వచ్చి సన్నవాడ్లు ఇదివరకు కూడా నిమ్మనపల్లి అలాట్మెంట్ లేదు అని మొత్తం వాళ్ళకి ఇష్టం ఉన్న వాడ్లు దోక్కొని వెళ్ళిపోయారు. ఈరోజే అలాట్మెంట్ వచ్చింది అని ఈయన ఐకేపీ రాజు మాట్లాడిండు. అక్కడ సారు చుట్టూ మొత్తం వడ్లు పోసిర్రు అన్న ఈ అవతల గోడ పొంటి దానికి మేము సైడ్ ఇచ్చినాం. దాన్ని పంపించిన తర్వాత వేరే పర్సన్ మా పక్క విలేజ్ అతను కుమార్ అని అతను వచ్చి ఇక్కడ రచ్చరచ్చ ఆపడానికి మీకు ఏముంది అది ఇదని చెప్పేసి మమ్మల్ని కుట్టడానికి అది రౌడీజం లెక్క చేయడం. సార్ ముందరనే చేశాడు, ఎస్ఐ గారు ముందర. అవన్నీ అలా చేసి మళ్ళీ రిటర్న్లు అట్టెళ్ళి వచ్చి కూడా మళ్ళీ అదే అలానే ఇప్పుడు మళ్ళీ రెచ్చగొట్టడం మమ్మల్ని. మేము చేసేది ఓన్లీ వడ్ల కోసం ధర్నా చేసినాం అంతే. వడ్లు మాకు కాంటలు అయితే లేవు, మిల్లర్లు దించుకోవట్లేదు. మళ్ళీ మిల్లర్లది ఇంకో సమస్య, వాళ్ళు ఐకేపీ సెంటర్లకు వచ్చి వడ్లు సెలెక్ట్ చేసుకొని పోవడం. మిల్లర్ ఇక్కడ మన ఐకేపీ సెంటర్ అతను కాదు, మిల్లరే డైరెక్ట్ వచ్చి ఇక్కడ సెంటర్లో వడ్లు సెలెక్ట్ చేసుకొని పోవడం. సెలెక్ట్ చేసుకున్న కుప్పలే పెట్టడం, ఫస్ట్ వచ్చిన కుప్పలు అలానే ఉండడం. ఇది మా సమస్య. ఈ సమస్య మీద మేము ధర్నా చేయడం జరిగింది.